ఒకటి పోసాని వాళ్ళ అరెస్టు, మరి అరెస్టులు చట్టవిరుద్ధం అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆల్రెడీ వంశీని జైల్లో చూసొచ్చారు. ఇవాళ పోసాని కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. సరే, రాజకీయంగా వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి నాయకుడిగా చెప్పుకోవచ్చు. కానీ మరి వీటిని సమర్థిద్దామా? సమర్థిస్తున్నారా మీరు? ఈ పోసాని చేసిన కామెంట్స్ కాదు, బూతులు, బండబూతులు తిట్టాడు ఆయన. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకు కూడా ముందు నమస్కారాలు సార్. ముందుగా నేను ఈ విషయాలు ఎవరిని కూడా సమర్థించు, అది ఏ పార్టీ అయినా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, లేదా తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, లేదా బీజేపీ కావచ్చు, ఇంకా వేరే ఏ ఇతర పార్టీ అయినా సరే ఈ యొక్క సంస్కృతిని నేను సమర్థించను. వెరీ గుడ్. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఇది ఇలా కొనసాగకూడదు, ఇదే విధానం అని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా నేను. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే ఇప్పుడు పోసాని గారు మాట్లాడారు. దానికి ముందు పోసాని గారి ఇంటి మీద దాడి జరిగింది. దాన్ని ఎవరైనా చెప్పగలరా? దాన్ని ఎవరైనా ప్రస్తావించగలరా? ఆయన మీద దాడి జరగడం అనేటువంటిది వాస్తవము, అందరికి తెలుసు. అది చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మొత్తానికైతే ఆయన ఇంటి మీద దాడి జరిగింది. ఆ దాడి జరిగినటువంటి పరిస్థితుల్లో మరి మర్చిపోయారు బహుశా అందరూ. సరే, అక్కడి నుంచి కూడా ఆయనకి ఒక రకమైనటువంటి అభిప్రాయము, ఆయనకు ఒక రకమైనటువంటి ద్వేషము కలగడం అనేటువంటిది సహజం. అయితే ఆయన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి గతంలో సహజంగా పార్టీకి ఆ పేరు అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఆయన అన్ని మానేసిన తర్వాత, లేదా రాజకీయాలకి దూరంగా ఉన్నాడుగా కుటుంబానికి పరిమితం అయినటువంటి సందర్భంలో మరి ఆయన మీద ఇప్పుడు ఈ కేసు రావడం, అరెస్ట్ చేయడం అనేటువంటిది దురదృష్టకరం. కానీ ఏదైనా కూడా ఒక కేసు అయిన తర్వాత మానినంత మాత్రాన పోయేది కాదు. అవి వెంటాడుతూనే ఉంటాయి, జీవితకాలం వెంటాడేటువంటి కేసులు ఉంటాయి. అయితే ఇప్పుడు మిత్రులు శ్రీనివాస్ గారు కూడా మాట్లాడిన సందర్భంలో ఇలా చేయడం వల్ల తప్పదు, అనుభవించవలసిందే. సరే, మనం మంచిదే, ఆ సంస్కృతిని నేను సమర్థించను, ఆ విధంగా ఉండకూడదని నేను కూడా కోరుకుంటాను. నేను ఆ విధానానికి వ్యతిరేకం అని ముందుగా చెప్పాను. అయితే మరి తోటి అవతల పార్టీలు నాయకులు కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఒకళ్ళు రెచ్చగొట్టుకుంటున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటి కూడా ఒకసారి మనం చూడాల్సిన అవసరం. వాళ్ళలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉందండి. 100%. మీరు చెప్పిన దాంట్లో అసలు అంబిగ్విటీ ఏం లేదు, దాంట్లో రెండో ఆలోచన కూడా లేదు. కానీ ఒక్కళ్ళు అంటే ఈ స్థాయిలో, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ టు సపోర్ట్ ఎనీ పొలిటికల్ లీడర్ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఈ స్థాయిలో పోసాని వాడిన భాష ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, హీ వాజ్ చైర్మన్ ఎఫ్డిసి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటివరకు ఈ భాష ఇంకొకళ్ళు వాడారని నాకు చూపించండి రాజశేఖర్ గారు, ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా. సార్, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే పాయింట్ కాదు ఇక్కడ. ఒకళ్ళు ఎక్కువ తక్కువ, కానీ ఆ మాటలు మాట్లాడడానికి దారి తీసినటువంటి పరిస్థితులు కూడా గమనించాలని చెప్తున్నాను. I understand your point. So దీపక్ రెడ్డి గారు, స్వాతి గారు, I just come to you. దీపక్ రెడ్డి గారు, let me complete sir. 1 minute sir. 1 minute. సో ఇప్పుడు నేనేమంటాను, ఇప్పుడు దాకా శ్రీనివాస్ గారు కూడా చెప్పాడు, చాలా నీతులు చెప్పారు. కానీ వాళ్ళ నాయకుడు ఏం మాట్లాడారండి? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? చెప్పండి. తోలు తీస్తాను, నార తీస్తాను, దమ్ముంటే రండ్రా నా కొడకలారా అని ఎమ్మెల్యేలని, మరి మంత్రుల్ని, ఎంపీలని పిలిచినప్పుడు అది ఎంతవరకు సబబు? అది దాన్ని మనం సమర్థించగలమా? ఇంట్లో ఆడవాళ్ళని ఎప్పుడు మాట్లాడలేదు శ్రీనివాస్. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ అని అంటుంది. వ్యక్తిగత దాడులు ఎప్పుడు చేయలేదండి రాజశేఖర్ గారు. యూ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. మీరు మాట్లాడండి, when time comes మీరు మాట. సో ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నాను సార్, నేను పోసాని గారు కాదు, నేను కాదు, ఎవరైనా ఇప్పుడు ఆయన ఎంత ఎక్స్ట్రీమ్ మాట్లాడారో తెలుసు. అదే విధంగా లోకేష్ గారు ఏ విధంగా మాట్లాడారో, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తోలు తీస్తానన్నారో, లోకేష్ గారు ఒక్కవాడికి ఉత్సవం ఊపిస్తానని మాట్లాడటం జరిగింది. వారు ఉన్నారు పాపం, కొన్ని మాటలు నేను మాట్లాడకపోతాను. కాబట్టి
నేనేమంటానంటే ఈ పద్ధతి అనేటువంటిది ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం, మాట్లాడుకోవడం, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండొచ్చు, నేను కాదంటు. కానీ Yeah. దీనికి So, దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు పరిస్థితులను కూడా దీపక్ రెడ్డి నేను గారు, గమనించాలని కోరుతున్నా. మీరు ఇది మంచి రెచ్చగొట్టారు పద్ధతి కాదు కాబట్టి ఓకే ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్. మీరు